వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా 8-9 దాకా వస్తుంది అనమాట. ఇంకా అంటే మేము పొద్దున్నే అసలు 6:30కో 7కో బావ అయితే మాకు ఫోన్ చేసాడండి. అంటే ఎన్కొండలోనే కదండి. ఇంకా ఫోన్ అయితే చేసేసి బుజ్జి ఇంకా మరి మా వదిన కంది అని చెప్పేసాడండి. ఇంకా అక్కకి అయితే ఎప్పుడు వేడి నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అంతే అనుకున్నారు. తీసుకెళ్తే ఇంకా డెలివరీ చేశారంట. టైం అయిందని చెప్పేసి అయితే నార్మల్ డెలివరీ అయిందంట. మాకైతే ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఇంకా బాగా ఫోన్ చేసి ఇప్పుడు అలానే మా వదిన వాళ్ళు కూడా ఇంకా సంక్రాంతి సెలవులు ఇచ్చారని వెళ్ళారండి. అన్నీ కలిసి వచ్చిందనమాట. చూశారు ఇంకా బేబీయా బాయ్ అమ్మాయా అబ్బాయి అనేది అయితే ఇంకా మా బావల ఛానల్లో వచ్చిందండి. ఇంకా మా వదిన వాళ్ళు బావ కూడా అక్కడైతే ఇంకా వీడియో అయితే తీశారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా అక్కకైతే ఇంకా మామూలుగా మేమైతే వేడి నొప్పులే కదా వచ్చిందని అనుకుందంట. నేను అక్క అయితే కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఎలా ఉందంటే బాగానే ఉందండి. మా అక్కయ్య అయితే ఏం లేదు, బాగానే ఉంది, 3వ రోజు పంపిస్తారు అని చెప్పింది. స్విచ్చెస్ కూడా ఏం పడలేదు. ఇంకా 3rd డెలివరీ కదండి, ఎమ్మటనే అయిపోయింది. కదిగాక అక్క అనుకుంది కాళ్ళు చేతులు కండ్లు కొత్తని అలానే కడుపు నిప్పు కాసేపు ఉండనే కాసేపు పోతుందంట. నాకు అంతే వచ్చిందండి. ఇంకా నాకు డెలివరీ అయింది అంతే వస్తాయి అక్క అని చెప్పాను. ఇంకా మేమైతే మా వాళ్ళైతే భయపడి ఉంటారు. ఇంకా వేడి నొప్పులు అనుకున్నాను అని అంది. ఇంకా అడగపోతే తీరా పోయి చూస్తే ఇంకా డెలివరీ అయింది. అబ్బాయి అమ్మాయి మీకు కూడా ఉండిద్ది. ఇంకా అది మా బావ చెబుతాడండి. బావ చెప్పకుండా మేము చెప్పలేం కదా. ఇంక నేనైతే చూడడానికి వెళ్ళకూడదు, ఎందుకంటే నాకు నెల కూడా కాలేదు. ఇంక ఈసారి బుడ్డమ్మాయి ముందులకి వెనకుండానండి వెళ్ళేది. అటు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను ఖచ్చితంగా. వారం వస్తే ఇంక వారం అయితే అమ్మాయికి నెల నిండిపోయిద్ది. బుడ్డమ్మాయిని అయితే ఇంక లాను ఉయ్యాలో వేసి అయితే ఇంకా ఊపుతా ఉన్నాము. ఇంకా బావ అయితే చిన్న పార్టీ కూడా ఇచ్చాడండి. బావలకు నిన్న చూశారు కదా, వాళ్ళకైతే ఆనందం మామూలుగా లేదు. ఇంకా నేను ఎలాగనుకుంటే నాకు నార్మల్ డెలివరీ అయ్యి ఇంకా బయటపడ్డాను. ఇంక మా అక్కకి కూడా నార్మల్ డెలివరీ అయింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే డెలివరీ టైంలో చాలా భయపడ్డానండి. ఇంకా నొప్పులు అయితే వెనక నొప్పులు కదా తట్టుకోలేక ఆపరేషన్ చేయమన్నాను. ఇంకా ఆపరేషన్ చేసినట్టయితే ఇప్పుడు అసలు మనిషిని అయ్యేదాన్ని కాదు. అంటే ఇప్పటికి 21 రోజు 22 రోజులు అనమాట. ఇంకా మనిషిని కాదు కదా, అసలు కోలుకోలేకపోయి ఉండేదాన్నేమో పెద్ద ఆపరేషన్ చేసినట్టయితే. అసలు నార్మల్ డెలివరీ చేసినాక నాకు ఇంకా స్పృహ కూడా లేదండి. అంటే బ్లడ్ అంతా పోయి ఇంకోపికి ఏం ఉండలా. ఇంకా అదే మొత్తిచ్చారు కదా, ఇంక రాగానే పైకి వచ్చి పడుకున్నాను. ఇచ్చిన అమ్మటి నెక్కకుండా పైకి వచ్చి నాకు బాగా నిద్ర వచ్చింది. ఇంకా లాప్సాపాలు పడ్డాను. ఇంక మొత్తానికి అయితే దేవుడు అయితే ఇంక మా ఇద్దరిని అయితే ఇంక బయట వేసాడండి. ఇంక మీకైతే మా బావ అయితే ఇంక అన్ని వీడియోలు పెడతా ఉంటాడు, డెలివరీ ఎట్లా జరిగిందా ఏమని చెప్పేసి అయితే. ఇంక అందరు ఎన్కొండలోనే ఉన్నారు. మా అక్కయ్య కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎన్కొండలోనే ఉంది. ఇంకా ఫ్రైడే అనమాట కంది, ఇంకా శుక్రవారం కంది. ఇంకా మా బావకి కుదరదు కదండి, ఒక పక్క పని వాళ్ళని చూసుకోవాలి, ఒక పక్క అక్కకి వెళ్ళి ఒక పక్క ఇవన్నీ చూసుకోవాలి. అత్తమ్మ మాయలు కూడా ఇంకా అక్కడే ఉన్నారు కదా, ఇంకెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంక బావ ఆడే ఉన్నాడు, ఇంకా మా వదిన వాళ్ళందరూ ఆడే ఉన్నారు, పిల్లలు వాళ్ళందరూ. ఇంక ఈసారి ఒక వారం అయితే మందులు అయిపోతే ఇంకా మందులు తీసుకొచ్చుకుంటా చూసి వస్తాను అక్కయ్యని కూడా. ఇంకా అబ్బాయి అమ్మాయి అనేది మీరు చూపిస్తాను. మీరే గెస్ట్ చేసి అయితే కామెంట్ చేయండి ఎవరు పుట్టారు అనేది అయితే. ఇంకా మా ఇంట్లో ఇంక అన్నీ అయిపోయినాయండి. ఇంకెప్పుడో మళ్ళీ ఇంకా అక్కకైతే 3 పిల్లలు అనమాట. ఇంకెవరు పుట్టారు అనేది 3వది బేబీయా బాయ్ అదే అమ్మాయా అబ్బాయి అనేది అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. మా బావ అయితే నెక్స్ట్ డెలివరీ వీడియో పెడతాడు కదా, ఇంకా అప్పుడు చెబుతాడు మీకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అని చెప్పేసి అయితే. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మీరు ఎంత సంతోషంగా ఉన్నారో కామెంట్ చేయండి, సరేనా? టైం వచ్చేసి 8:30 అయింది. ఇంకా అసలు మంచు అసలు బాగాలేదు, సగమే ఉంది. ఇటు కొద్దిగా ఎండ వచ్చింది. ఇంక బుడ్డమ్మని బయట తీసుకొచ్చి ఎండ చూపిద్దామంటే చలిగాలు అయితే బాగా తోలుదా ఉందన్నమాట. అందుకని చెప్పేసి అయితే ఇంక బయటకు తీసుకురాలేదు. మొక్కల మీద అరినా ఇది బొబ్బచ్చికాయ చెట్టు, అయ్యేమో మా కనకాంబరాలని, అవేమో కాకరకాయలండి. మా కాకరకాయలు అయితే చాలా చాలా పెద్దవి వచ్చేసినాయి, మీకు చూపిస్తాను. అవండి ఆ కాకరకాయలు కోసారా ఒక వారానికి కొత్తవి మొత్తం. ఇదిగోండి
కాయ ఇడున్నే కాయలు ఇవ్వండి. కొన్ని ఇప్పుడే వస్తున్నాయి. ఇటు ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి కాయలు. అయితే ఈసారి బాగా వచ్చినాయి మా కాకరకాయలు. పోయినసారి ఏమో వచ్చినాయి కానీ అవి కోసేది చూపించలేదని చెప్పేసి అయితే ఆ వీడియో పెట్టలేదు. ఇదిగోండి ఇంకా లోన్ ఉన్నాయి. ఇది పెద్దది వచ్చేసింది కాయ. ఇవన్నీ ఇంక ఇవన్నీ పూలు అనమాట. ఇప్పుడు మొగ్గలు వస్తాయి. లోన్ కూడా వచ్చినాయి. అవి లోన కాయలు ఉండి ఇదిగో చాలా ఉన్నాయి. లోన్ ఎతకాలే కానీ లోన్ చాలా ఉండేయండి. ఒక వారం అయితే మొత్తం వస్తాయి. ఇంకా అదిగో ఇది గుంపుగా ఉంది చెట్టు. ఇటు కర్ర బాస్తే ఇటు కూడా ఇదిగో ఈ తీగ బాకి వచ్చండి. మేమైతే ఇది గిట్ట ఇచ్చాను కదండి. ఇంకా వెళ్ళిన తర్వాత మీకు ఇవిడైతే ఇంక డైలీ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. మా వదిన లేదండి, మా వదిన హాస్పిటల్కి వెళ్ళిందనమాట. మీరందరూ నేను అది పెడితే ఏదో ఇదిగా మాట్లాడుతున్నారు. అలా ఏమనుకోవద్దండి. మాకు జరిగే అయితే నేను చెప్పుకుంటున్నాను. మా వదిన ఎంత బాధపడుతుందని మీతో షేర్ చేసుకుంటే మీరేమైనా అడ్వైజ్ ఇస్తారని. కానీ అదే కానీ ఇంకా అంతగా ఏం లేదండి. నిద్రపోయిందా? అయితే అంతేనండి. మొదలు అయితే హాస్పిటల్కి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ చూపిస్తే ఇక్కడ చూపించుకోకూడదని చెప్పారు. ఇంకా అలా ఎందుకు చెప్పారో ఏమో మాకు భయంగా ఉంది, టెన్షన్గా ఉంది. ఒంగోలు వెళ్ళారనమాట. అయితే ఆడ ఏం చెప్పారనేది అయితే మీకు చూద్దానని నెక్స్ట్ వీడియో అదే తీస్తాను. మా వదినకి ఎలా ఉందో ఏందని చెప్పేసి అయితే ఫోన్ చేసి అడిగాము. ఫోన్లో కూడా మాట్లాడుతుంది. ఇంకా ఫోన్లో మాటలు వినిపిస్తాను మా వదిన ఎలా ఉందనేది. ఉన్నట్టయితే వదిన నిందిస్తూ వద్దని చాలా సందర్గా ఉండేది. ఇంకేం చేస్తాను తప్పుగా. ఇంకా ఏదో అంతా మన మంచికి అని అనుకోవటమే. ఇంకా చేసేది ఏం లేదండి. ఇంకా ఒక పక్క సంతోషంగా ఉంది, అక్కడ డెలివరీ అయింది ఇది అని. ఒక పక్క మా వదినకి ఇలా జరిగేలకు కొంచెం బాధగా ఉంది. ఇంకా తప్పట్లేదు. ఒక ఆనందం, ఒక బాధకరమైంది. ఎందుకంటే మా వదిన అలవాటు అయిందంటే అసలు బిల్లే మాట్లాడిద్ది, కలుపుకోలుగా ఉండిద్ది, నవ్విద్ది. అసలు నేను మామూలుగా జస్ట్ ఫోన్ ఉంది కదా అక్కడ పెడతాను, లేదా ఏదో ఒకటి చూస్తూ ఉంటే నేను తెత్తలే వదిన ఏదో ఒకటి పని చేస్తా అనిద్ది. నేను వద్దులే వదిన అంటాను. ఎందుకంటే మా వదిన చెత్త ఇప్పుడు నాకు ఏదో అనిపించిద్ది. ఇంకా మీ వదిన చెత్త తీపిస్తూ ఉంటారు. నేను తొందరగా మా వదినకి అసలు ఫోన్ ఇవ్వను, వీడియో తీయమని కూడా. మా వదిన అడిగితే తప్ప ఇంక నా అందరికి నేను తీద్దామని అసలు అడగను. ఇదంతా మా వదిన ఇష్టం అండి. ఇంక మా వదినకి ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో చూస్తాను. సరేనా? ఇంక ఈ వీడియో చేసిందేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.